తెలుగు తమ్ముళ్లకు మహానాడంటే ఉద్వేగభరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు చేరే కీలక వేదికగా దీన్ని భావిస్తారు. ఈసారి వేడుకల నిర్వహణపై పార్టీ అగ్రనాయకత్వం సరికొత్త వ్యూహం రచిస్తోందట. ఒకవైపు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే భారీ బహిరంగ సభ, మరోవైపు ప్రధాని మోదీ పిలుపు మేరకు పాటించాల్సిన పొదుపు చర్యలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించే దిశగా పార్టీ పెద్దలు సమాలోచన చేస్తున్నారట. పొదుపు మంత్రం జపిస్తూ కోట్లు ఖర్చు చేసి ఉత్సవాలు నిర్వహిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ప్రతిపక్షాలకు ఎక్కడా ఆయుధం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పార్టీ క్రమశిక్షణకు, ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసే చంద్రబాబు అటు క్యాడర్ ఉత్సాహాన్ని, ఇటు దేశ పరిస్థితులు బేరీజు వేసి ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తారా? ఇందుకే మహానాడుపై సైకిల్ పార్టీలు జరుగుతున్న చర్చ ఏంటి? వివరాలు చూద్దాం. ఏపీ ప్రభుత్వం పొదుపు చర్యలకు ఉపక్రమించింది. ప్రపంచ దేశాల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో దేశంలో కూడా పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి పొదుపు చర్యలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అయితే టీడీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొదుపు మంత్రం చేపిస్తూ కోట్లు వెచ్చించి మహానాడు నిర్వహిస్తే ప్రజలకు రాంగ్ ఇండికేషన్ చేరుతోందని, దాన్ని రద్దు చేస్తేనే బెటర్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దాడి ప్రపంచవ్యాప్తంగా పెను సంక్షోభానికి కారణమైంది. హార్మోజ్ జలసంధి దిగ్బంధనంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆసియా దేశాలకు ఈ జలసంధి ద్వారా 80% ఆయిల్, గ్యాస్ సరఫరా అవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 20% ఆయిల్ రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతోంది. ఆయిల్ మరియు గ్యాస్ సంక్షోభంతో ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సంక్షోభం మన దేశాన్ని కూడా తాకింది. ఈ ప్రమాదకర పరిస్థితి నుండి బయటకు పడాలంటే తప్పనిసరిగా పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ హైదరాబాద్లో జరిగిన సభ నుండి పిలుపునిచ్చారు. ఇక చెప్పడమే కాదు, తన కాన్వాయ్ని 2 వాహనాలకు పరిమితం చేశారు. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహితం పొదుపు చర్యలు చేపట్టారు. ఈ పొదుపు చర్యలు ఏపీని కూడా తాకాయి. నా దేశం, నా భవిష్యత్తు అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని మోదీ సూచించిన 8 అంశాలను ప్రతి ఒక్క పౌరుడు పాటించాలన్నారు ఆయన. ఇక ప్రతి ఒక్కరూ దుబారా ఖర్చులు తగ్గించాలని పిలుపునిచ్చారు. ఇక గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేశారట. మంత్రుల జిల్లాల పర్యటనలో భాగంగా కాస్ట్ కటింగ్, విదేశీ పర్యటనలు కొంతకాలం పాటు రద్దు చేసుకుని ప్రోటోకాల్, కాన్వాయ్ వాహనాలపై పరిమితి విధించారట. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు భారీ కాన్వాయ్లను పక్కనబెట్టి 4 వాహనాలకే పరిమితం కాగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 వాహనాలతో సమావేశానికి వచ్చారట. ఇక వారంలో ఒకరోజు నో వెహికల్ డే, ఆ రోజు ఈవీ వెహికల్ లేదా సైకిల్ను వాడాలని పిలుపునిచ్చారు. అలాగే హాజరు అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, ఆఫీసులలో వాడే ఏసీలకు కూడా టెంపరేచర్ 24 నుండి 27 మధ్య ఉంచాలని, ఎనర్జీ వాడకాన్ని తగ్గించేందుకు సోలార్ ఎనర్జీని వినియోగంలోకి తేవాలని చెప్పారట సీఎం. ఇకపోతే దేశవ్యాప్తంగా ఖర్చులు తగ్గిస్తూ పొదుపు చర్యలకు ఉద్యుక్తులు అవుతుంది. ఈ సమయంలో ఈ నెల నెల్లూరులో నిర్వహించే మహానాడుపై కూడా చర్చ జరిగినట్టుగా సమాచారం. సంక్షోభ పరిస్థితులు, పొదుపు చర్యలు బేస్ చేసుకుని మహానాడు సభను ఏడాది రద్దు చేస్తే ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్టు ఉంటుందని పలువురు టీడీపీ మంత్రులు అభిప్రాయపడ్డారట. ఒక పక్క బంగారం కొనుగోలు చేయవద్దు, వాహనాలు సాధ్యమైనంత వరకు కూడా పొదుపుగా వాడమని, ఆయిల్, గ్యాస్ పొదుపు పాటించాలని, నా దేశం నా బాధ్యత అంటూ ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. ఇలాంటి సందర్భాల్లో మహానాడును కొనసాగిస్తే ప్రజలకు రాంగ్ ఇండికేషన్ వెళ్లే ప్రమాదం ఉన్నదని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. పొదుపు చర్యలపై సుదీర్ఘంగా సూక్తులు చెప్పి కోట్లాది రూపాయలు వెచ్చించి మహానాడు నిర్వహించడం సబబు కాదని అనుకుంటున్నారట. ఇదిలా ఉంటే వేలాది వాహనాల్లో లక్షలాది మంది మహానాడుకు తరలివస్తారు. ఈ సందర్భంలో విపరీతంగా డీజిల్, పెట్రోల్ వాడకం పెరుగుతోంది. వేలాది మంది డెలిగేట్స్ తరలివస్తారు. వారికి లగ్జరీ రూమ్స్, విందులు, లక్షలాది మంది అభిమానులు తెలుగు రాష్ట్రాల నుండి తరలివస్తూ ఉంటారు. వారికి ఆతిథ్యం, జనరేటర్లకు డీజిల్ వాడకం, ఇలాంటి అనేక ఖర్చులు భరించాల్సి ఉంటుంది. కోట్లాది రూపాయలు వెచ్చించవలసి ఉంటుంది. ప్రధాని మోదీనే పొదుపు మంత్రం జపిస్తున్నప్పుడు మహానాడు కార్యక్రమం నిర్వహిస్తే చాలా ఎంబారసింగ్గా ఉంటుందని భావిస్తున్నారట. ఇక ప్రతిపక్ష పార్టీకి అయితే విమర్శించడానికి కావాల్సినంత స్పేస్ ఇచ్చిన వారు అవుతామని మంత్రులు చెప్పారట. ఈ నేపథ్యంలో మహానాడును రద్దు చేయడం ద్వారా పొదుపుపై ఉన్న శ్రద్ధను ప్రజలకు, కేంద్రానికి తెలియజెప్పిన వారు అవుతామంటూ సీఎం భావిస్తున్నారట. మరి చూడాలి మహానాడుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.